నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా కాలభైరవ స్వామి వారి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. శ్రీకాళహస్తి పోలీసులు ఏరియా నైట్ డామినేషన్, వేసవి దొంగతనాల నేపథ్యంలో పోలీసుల ప్రత్యేక చర్యలు. బోగస్ దివ్యాంగుల సర్టిఫికెట్లపై ఏపీ ప్రభుత్వం దృష్టి, శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభమైన వెరిఫికేషన్. రాష్ట్ర సచివాలయంలో టీటీడీ కార్యకలాపాలపై సీఎం సమీక్ష సమావేశం, హాజరైన చైర్మన్, అధికారులు. శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు. ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు. మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరాజనం సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయంలో కొలువు తీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకొని భక్తులు మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాత్రిపూట నేరాలను అరికట్టేందుకు శ్రీకాళహస్తి పోలీసులు ఏరియా నైట్ డామినేషన్ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా రాత్రి 10:30 నుంచి దుకాణాలు మూసివేయాలని వ్యాపారులను కోరారు. శ్రీకాళహస్తిలోని డీఎస్పీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి పోలీస్ సిబ్బందితో ఏరియా నైట్ డామినేషన్ ప్రోగ్రాం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అడిషనల్ ఎస్పీ రవి మనోహర్ ఆచార్య ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలోని పోలీసులతో ఏరియా నైట్ డామినేషన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందన్నారు. పట్టణంలోని వ్యాపారస్తులకు రాత దుకాణాలను మూసివేయాలని కోరారు. వేసవికాలం దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉండడంతో దొంగలపై నిఘా పెట్టడం నిమిత్తం వ్యాపారస్తులు ప్రజలు సహకరించాలని కోరారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు రోడ్డుపైకి రావద్దని కోరారు. ఎవరైనా అనవసరంగా రోడ్లపై తిరుగుతూ ఉంటే అదుపులోకి తీసుకుంటామని హెచ్చరించారు. వ్యాపారస్తులు తమ షాపుల వద్ద సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. బయట ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ప్రజలు తమ సమాచారాన్ని దగ్గరలోని పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐలు గోపి, తిమ్మయ్య, రవి నాయక్, ఎస్ఐలు ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ గారు శ్రీ హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు గౌరవనీయులు ఎల్ఎండ్ఓ అడిషనల్ ఎస్పీ గారు రవి మనోహరాచార్య గారి పర్యవేక్షణలో ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పోలీస్ అధికారులు మరియు సిబ్బంది అందరూ కలిసి ఏరియా నైట్ డామినేషన్ అనే ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఇందు మూలంగా నేను కాళహస్తి పట్టణంలోని ఆల్ మర్చెంట్ అసోసియేషన్ అందరికీ కూడా తెలియజేయడం ఏమనగా 10:30 నుంచి 11 గంటల్లోగా అందరూ కూడా షాప్స్ అన్ని కూడా మూత వేసుకోవాలి. ఎందుకంటే మనకు సమ్మర్ వస్తుంది,
దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దొంగల మీద నిఘా పెట్టాలి, నైట్ టైం మూవ్మెంట్ తగ్గించాలనే ఉద్దేశంతో మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. నైట్ 10:30, 11 మధ్య అన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా క్లోజ్ అవ్వాలి. అదేవిధంగా దొంగతనాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్లో సీసీ కెమెరాస్ పెట్టుకోవాలి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇండివిజువల్ ఎవరైనా పబ్లిక్ వేరే ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ముందుగా కన్సర్న్ పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి వెళ్తే ఆ ఏరియా మీద మేము పెట్రోలింగ్ చేసుకోవడం, దొంగతనాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా గమనించి మా సూచనలు సలహాలు పాటించవలసిన అందరినీ కూడా నేను కోరుతున్నాను. 10వ తరగతి విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల ప్రత్యేక విద్యాభ్యాసం ప్రణాళిక విజయవంతమైంది. ఉపాధ్యాయుల పర్యవేక్షణలో పరీక్షలను బాగా రాసినట్లు విద్యార్థులు పేర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ముగిశాయి. విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం 100 రోజుల ప్రణాళిక పేరుతో ప్రత్యేక తరగతులు నిర్వహించింది. తాము పరీక్షలలో తాము అనుకున్న ప్రశ్నలు రావడంతో పరీక్షలు అద్భుతంగా రాశామని శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి మున్సిపల్ హైస్కూల్ పాఠశాల విద్యార్థినీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాము అనుకున్న ప్రశ్నలే పరీక్షలో రావడంతో అనుకున్న మార్కుల కన్నా అధిక మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. తమ పరీక్షల ముందు రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల ప్రత్యేక విద్యాభ్యాసం ప్రణాళిక పెట్టడంతో తాము 100 రోజుల పాటు తమ ఉపాధ్యాయులు చెప్పిన పరీక్షా అంశాలను పరిగణనలోకి తీసుకుని అత్యుత్తమంగా చదివామని విద్యార్థులు చెప్తున్నారు. 100 రోజుల ప్రణాళికలు తమ ఉపాధ్యాయులు చెప్పిన ప్రశ్న నేడు తాము రాసిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలో రావడంతో తాము పరీక్షలు అద్భుతంగా రాశామని, మంచి మార్కులతో తాము పాస్ అయి పాఠశాల ఉపాధ్యాయులకు తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ భవిష్యత్తు ప్రణాళికను రూపుదిద్దుకునే విధంగా భవిష్యత్తు ప్రణాళికను చేసుకుంటామని తెలియజేశారు. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్ ఈరోజుతో ముగిసిపోయింది. ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ సోషల్ ఎగ్జామ్ రాసాము. ఈరోజు ఎంతో ఆనందంగా లాస్ట్ ఎగ్జామ్ రాసి వచ్చాము. ఈ ఎగ్జామ్స్ అన్నీ మాకు ఎలా జరిగాయి అంటే ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ పెట్టడం వల్ల దాంట్లో మేము ఎంతో బాగా చదివి ఆ క్వశ్చన్ అలా చదివినవే అందులో ప్రీ ఫైనల్ గ్రాండ్ టెస్ట్ అన్న ఎగ్జామ్స్ జరిగాయి. దాంట్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ మేము బాగా చదవడం వల్ల అలా ప్రిపేర్ అవ్వడం వల్ల బాగా రాసాము ఎగ్జామ్స్. ఎలాగన్నా ఈ ఎగ్జామ్స్ రాసి బాగా మంచి పేరు మా స్కూల్కి, మా టీచర్స్కి, హెచ్ఎం మేడం గారికి, మా పేరెంట్స్కి అందరికీ మంచి పేరు తెస్తాము. అందులో మంచి రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నాము. ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ పెట్టడం వల్ల మాకెంతో సహాయపడింది. ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ పెట్టినందుకు ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం నా ఏం నేను పైలట్ అయ్యి మా అమ్మ నాన్నలకి అందరికీ మంచి పేరు తేవాలని నా ఎయిము. నేను ఎలాగన్నా నేను అనుకున్న దాన్ని రీచ్ అయ్యి ఫస్ట్ 10th మంచి మార్క్స్ తెచ్చుకొని అలాగే నా ఎయిమ్ పైలట్ని కూడా రీచ్ అవుతానని నేను అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చి మా స్కూల్ ఎంతో మాకు నేను ఇంటర్లో ఎంపీసీ తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎంపీసీలో నాకు మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. ప్రాబ్లమ్స్ అలా చేయడం చాలా ఇష్టం కాబట్టి మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఎంపీసీ తీసుకుంటున్నాను. మేము ఈ స్కూల్లో ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బాగా చదివాము. ఎందుకంటే ఈ స్కూల్ మాకు 6th క్లాస్ నుంచి ఉన్నాము. ఈ స్కూల్లో మాకు ఈ స్కూల్ అన్నది ఎన్నో మెమరీస్, ఎంతో మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. మా టీచర్స్తో కానీ, మా హెచ్ఎం మేడం గారితో కానీ, మా ఫ్రెండ్స్ అందరితో ఎంతో మంచి జ్ఞాపకాలు. ఆడుతూ పాడుతూ ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నాం. మేము ఎంతో కొంచెం సాడ్గా ఉంది, కానీ ఇంకా 10th బాగా నుంచి వెళ్ళిపోతున్నందుకు మాకు చాలా బాధగా ఉంది. అయినా మా సక్సెస్ మేము అనుకున్న దాన్ని రీచ్ అయ్యి మా సక్సెస్ని మళ్ళీ మేమందరం కలిసి ఒకసారి మా స్కూల్కి వచ్చి మళ్ళీ మా స్కూల్లో ఉండాలని కోరుకుంటున్నాం. బోగస్ సదరం సర్టిఫికెట్ల ప్రక్షాళన దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారులు సదరం సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించారు. బోగస్ సదరం సర్టిఫికెట్ల ప్రక్షాళన దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అర్హులైన వారికి పింఛన్లు అందజేసి అనర్హులైన వారిపై వేటు వేసే విధంగా అధికారులు ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో వికలాంగులకు సదరం సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా శ్రీకాళహస్తిలోని ఏరియా ఆసుపత్రిలో వికలాంగులకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి సదరం సర్టిఫికెట్ మంజూరు చేసే విధంగా శ్రీకాళహస్తి ఆసుపత్రిలోని డాక్టర్లు సదరం వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి ఇన్ఛార్జి ఆర్ఎంఓ డాక్టర్ మధు మాట్లాడుతూ ప్రస్తుతం 6,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న దివ్యాంగుల ధృవ పత్రాల పరిశీలన మొదలైందని, ఈ శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి నందు ఈ వెరిఫికేషన్ ప్రక్రియను డాక్టర్లు నిర్వహిస్తున్నారని తెలియజేశారు. వికలాంగులను క్షుణ్ణంగా పరిశీలించి వారు నిజమైన వికలాంగులైతేనే వారికి సదరన్ సర్టిఫికెట్ మంజూరు చేసే విధంగా ప్రక్రియను చేపట్టాలని తెలియజేశారు. తాము వికలాంగులకు నిర్వహించిన పరీక్ష వివరాలను ప్రభుత్వానికి తెలియజేస్తామని, తద్వారా నిజమైన వికలాంగులకు ప్రభుత్వం అందజేసే పింఛను అందజేయబడుతుందని తెలియజేశారు. రోజుకు 50 మంది చొప్పున వికలాంగులను పిలిపించి సర్టిఫికెట్ల పరిశీలన చేస్తున్నారు. అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ మధు, ఇన్ఛార్జ్ ఆర్ఎంఓ ఏరియా హాస్పిటల్ శ్రీకాళహస్తి. ఈరోజు నేను మీకు అందరికీ తెలియజేయడం ఏమనగా, గవర్నమెంట్ ఆదేశాల మేరకు యాజ్ యూజువల్గానే సదరం రీవెరిఫికేషన్ మొదలైంది. అది సక్రమంగా జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడ ఏమంటే పేషెంట్లకి కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ అన్నీ మనము అవసరమైనవన్నీ చేసి సదరం సర్టిఫికెట్లు ఇస్తున్నామని గవర్నమెంట్కి తెలియజేస్తూ, అవసరమైన వాళ్ళకి మనం ఎలిజిబిలిటీ ఉన్న పేషెంట్స్కి సదరం సర్టిఫికెట్లు ఇస్తున్నామని తెలియజేస్తున్నాము. ఈఎన్టీ విభాగము, ఆఫ్థాల్మాలజీ అండ్ ఆర్థోపెడిక్స్, వీళ్ళైతే ఆఫ్థాల్మాలజీ అండ్ ఆర్థోపెడిక్స్ ఈ రెండు. బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఏప్రిల్ 6వ తేదీన ఘనంగా నిర్వహించడానికి సన్నద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శ్రీకాళహస్తి బీజేపీ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో, నాయకులతో సమావేశం నిర్వహించారు. బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మేళ్లగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, అమర్నాథ్, ప్రజ్ఞశ్రీ, హరీష్, నరేష్, వెంకటేశ్వర్లు, ప్రేమ్ కుమార్ రెడ్డి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవము ఏప్రిల్ 6వ తారీఖున భారతదేశం అంతా కూడా ఒక పండుగలాగా జరగబోతూ ఉంది. 1980 ఏప్రిల్ 6 గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఆ రోజు 80లో ఆవిర్భవించినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా. ఇంక భారతదేశంలో చూస్తే 2014 నుంచి ఇప్పటి వరకు 3 పర్యాయాలు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా ప్రతి రాష్ట్రంలో కూడా కమలం జెండా రెపరెపలాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి అంతటా కారణం ఏంటంటే, ఈ దేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ తీసుకున్న సిద్ధాంతాలు ఏదైతే ఆ రోజు ఒక శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు, ఒక పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, ఒక వాజ్పేయి గారు, వీరందరూ ఏ రకమైన కళలు కన్నారు ఈ దేశంలో, అవన్నీ కూడా నెరవేరే విధంగా నెరవేరుస్తూ నరేంద్ర మోడీ గారు ముందుకు పోతున్నటువంటి పరిస్థితిని ఈ దేశ ప్రజలందరూ కూడా గ్రహించి ఒక అద్భుతమైనటువంటి పరిపాలనని ఈరోజు దేశం చూస్తుంది. కాబట్టి దానికి ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ ఘన విజయంగా ముందుకు దూసుకుపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అందించే సేవలు, సౌకర్యాల్లో 100% మార్పు కనిపించాలని, భక్తుల మనోభావాలకు, ఆలయ పవిత్రతకు పెద్దపీట వేసేలా ప్రతి కార్యక్రమం నిర్ణయం ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమగ్రంగా సమీక్ష చేశారు. భక్తులకు అందించే సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గత 9 నెలల కాలంలో తీసుకున్న చర్యలపై టీటీడీ అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. టీటీడీ పరిపాలనపై ముఖ్యమంత్రి సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో భవిష్యత్తులో చేపట్టే చర్యలపై సీఎం సమీక్షించారు. దర్శనాలు, వసతితో పాటు వివిధ సేవలపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపైన సమావేశంలో చర్చించారు. బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సమయాలతో పాటు చేపట్టిన చర్యలు, వాటి ఫలితాలపై అధికారులు నివేదించారు. 9 నెలల కాలంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదంలో తీసుకొచ్చిన మార్పులపై అధికారులు వివరించారు. గ్యాలరీలో సౌకర్యాల పెంపు, మరింత మంది భక్తులకు అవకాశం కల్పించేలా మాడ వీధులలో ఏర్పాట్లు, అలిపిరిలో భక్తుల కోసం బేస్ క్యాంప్ నిర్మాణం, శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం
అభివృద్ధి ప్రణాళిక, అమరావతిలోని శ్రీవారి దేవాలయం అభివృద్ధి పనులు వంటి అంశాలపై సమీక్షలో సుదీర్ఘంగా చర్చించారు. తిరుమల ప్రతిష్ఠ పెంచడం, తిరుమల క్షేత్రాన్ని భక్తులకు మరింత దగ్గరగా చేయడం, సులభమైన సౌకర్యవంతమైన సేవలకు సంబంధించి సీఎం పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తిరుమల దేవాలయంలో సేవలు బాగుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. గత ప్రభుత్వానికి నేటికి ఇప్పటికే మార్పు కనిపించింది. అయితే ఈ మార్పు 100% ఉండాలన్నారు. శ్రీవారికి భక్తులు ఇచ్చే కానుకల సొమ్మును ఇష్టరీతిన ఖర్చు పెట్టే అధికారం ఎవరికీ లేదు. ఏడుకొండలవాడి సొమ్ము ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకూడదన్నారు. 100 కోట్ల నిధులను అనేక కార్యక్రమాలకు టీటీడీ ఖర్చు చేస్తుందని, దీనిపై ఇంటర్నల్ ఆడిటింగ్తో పాటు కాగ్ ద్వారా ఆడిట్ జరిపితే మంచిది. భక్తులు ఇచ్చే వితరణ విరాళాలు ప్రతి రూపాయి సక్రమంగా ఖర్చు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. జవాబుదారీతనం ఉండాలి అని సీఎం స్పష్టం చేశారు. సమీక్ష సందర్భంగా టీటీడీ బోర్డు తీసుకున్న పలు నిర్ణయాలను, పలు ప్రతిపాదనలను అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. అలిపిరిలో భక్తుల కోసం బేస్ క్యాంప్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. 25,000 మందికి సౌకర్యవంతంగా ఉండేలా ఈ బేస్ క్యాంప్ నిర్మాణం చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా 60 అనుబంధ దేవాలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్న విషయాన్ని రాష్ట్రం వెలుపల ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న శ్రీవారి ఆలయాల పురోగతిని వివరించారు. బోర్డు ఆసుపత్రికి డైరెక్టర్ నియామకం, జేఈఓ, సిబిఎస్ఓ, ఎస్వీబీసీ చైర్మన్ నియామకాలను త్వరలో చేపడతామని సీఎం చెప్పారు. టీటీడీ నుంచి 15 రకాల సేవలు వాట్సాప్లో అందిస్తామని అధికారులు చెప్పగా వెంటనే వాట్సాప్ సేవలు ప్రారంభం కావాలని సీఎం సూచించారు. ప్రతి సేవకు ఆధార్, సెల్ ఫోన్ నెంబర్లను లింక్ చేయడం ద్వారా ఎక్కడ అక్రమాలు జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని సీఎం చెప్పారు. మరోవైపు పారిశుద్ధ్య నిర్వహణపైన దృష్టి పెట్టాలని సీఎం అన్నారు. తిరుమలలో పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలన్నారు. టీటీడీ పరిధి మొత్తం 2,675 హెక్టార్లలో విస్తరించి ఉండగా ఇందులో ప్రస్తుతం 68.14% పచ్చదనం ఉందన్నారు. దీనిని 80%కి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సమీక్షలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, చీఫ్ విజిలెన్స్ అధికారి, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. రాపూరు మండలం మద్దిలమడుగు ఫారెస్ట్ చెక్ పోస్టులో అక్రమంగా రవాణా చేస్తున్న ఎర్రచందనంను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 89 ఎర్రచందనం దొంగలతో వెళ్తున్న అశోక్ లైలాండ్ వాహనంని ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం దొంగల విలువ 15 లక్షలు ఉంటుందని రాపూరు ఫారెస్ట్ రేంజ్ రవీందర్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. తిరుపతి జిల్లా డక్కిలి మండల కార్యాలయం ఎదుట తిరుపతి జిల్లా యానతుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లికార్జున ఆధ్వర్యంలో గిరిజన మహిళతో నిరసన తెలిపారు. తనను అసభ్య పదజాలంతో దూషించారని, అవమానపరిచారని మహిళా సర్పంచ్ వేమక్క ఆరోపించారు. డక్కిలి గ్రామ పంచాయతీ సెక్రటరీ అధికారిని కృష్ణకాంతి సస్పెండ్ చేయాలని నిరసన చేపట్టారు. అనంతరం ఎంపీడీఓ మునిశేఖర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. జిల్లా గిరిజన సంక్షేమ అధ్యక్షులు మల్లికార్జున్ మాట్లాడుతూ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. గిరిజన మహిళా సర్పంచ్ వేమక్కకు న్యాయం కోసం పోరాటం కొనసాగుతుందని గిరిజనులు నాయకులు తెలిపారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ప్రమాదం చోటు చేసుకుంది. అనధికార హాకర్లు యాచకులను తరలిస్తున్న టెంపో వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. అనధికార హ్యాకర్లను గుర్తించి తిరుపతి కోర్టుకు తరలిస్తుండగా చివరి మలుపులో ఘటన చోటు చేసుకుంది. వాహనంలో 22 మంది ప్రయాణిస్తుండగా 4గురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని తిరుపతి రియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తిరుమల శ్రీవారిని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. పండితులు ఆశీర్వచనాలు అందించారు. ప్రమాదకర రసాయన ఉత్పత్తుల పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తిరుపతి కలెక్టరేట్లోని మీటింగ్ హాల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రమాదకర రసాయన ఉత్పత్తుల పరిశ్రమలో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫ్యాక్టరీల్లో ఆకస్మికంగా జరిగే ప్రమాదాల సంక్షోభ నివారణ చర్యలపై డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకృష్ణారెడ్డి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ సుధాకర్ రావు, జిల్లా ఫైర్ ఆఫీసర్ జె రమణయ్య,
శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదకర రసాయన ఉత్పత్తుల పరిశ్రమలో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఆకస్మికంగా ఫ్యాక్టరీలలో ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, త్రాగునీరు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు స్పందించేలా ఉండాలని తెలిపారు. కర్మాగారాలలో ప్రమాదాలు జరగకుండా చూడవలసిన బాధ్యత సంబంధిత యాజమాన్యంపైనే ఉంటుందన్నారు. ఫ్యాక్టరీల్లో సంబంధిత అధికారుల సమక్షంలో మాక్ డ్రిల్ నిర్వహించాలని చెప్పారు. జిల్లా యొక్క ఆఫ్సెట్ అత్యవసర ప్రణాళికను నిపుణుల సహాయంతో సిద్ధం చేయమని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, అత్యంత ప్రమాదకర కర్మాగారాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా కాలభైరవ స్వామి వారి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. శ్రీకాళహస్తి పోలీసులు ఏరియా నైట్ డామినేషన్, వేసవి దొంగతనాల నేపథ్యంలో పోలీసుల ప్రత్యేక చర్యలు. బోగస్ దివ్యాంగుల సర్టిఫికెట్లపై ఏపీ ప్రభుత్వం దృష్టి, శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభమైన వెరిఫికేషన్. రాష్ట్ర సచివాలయంలో టీటీడీ కార్యకలాపాలపై సీఎం సమీక్ష సమావేశం, హాజరైన చైర్మన్, అధికారులు. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.